మళ్ళీ మన జేబుపై భారం పడబోతోందా? ఇప్పటికే మొబైల్ రీఛార్జ్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ తీసుకున్న తాజా నిర్ణయాలు వినియోగదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. దేశంలో టెలికాం రంగం మరోసారి ధరల పెంపు దిశగా కదులుతోంది. రిలయన్స్ జియో మినహా మిగిలిన అన్ని ప్రధాన టెలికాం సంస్థలు ఇప్పటికే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేశాయి. గత 4 త్రైమాసికాల్లో టెలికాం కంపెనీల ఆదాయం 14-16% పెరిగింది. కానీ ఇటీవల త్రైమాసికంలో ఆ వృద్ధి 10%కి తగ్గింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు కంపెనీలు ధరల పెంపు వైపు చూస్తున్నాయి. మొదటగా వొడాఫోన్ ఐడియా విషయానికొస్తే వార్షిక ప్లాన్ 1999పై 12% పెంపు, 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ509 ప్లాన్పై 7% పెంపు. ఇంతకాలం 5G సేవలు లేకపోయినా తక్కువ ధరలతో ప్లాన్లు ఇచ్చినవి ఇప్పుడు ఇతర కంపెనీలతో సమానంగా ధరలు సవరించడం ప్రారంభించింది. భారతీ ఎయిర్టెల్ కూడా తన బేసిక్ వాయిస్ ప్లాన్పై మార్పులు చేసింది. రూ189 ప్లాన్ను రూ199కి పెంచింది. ఇది చిన్న పెంపులా కనిపించినా ఇలాంటి మార్పులు మరిన్ని ప్లాన్లలో వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రం ధరలు నేరుగా పెంచలేదు. కానీ కొన్ని ఎంట్రీ లెవెల్ ప్లాన్లలో వ్యాలిడిటీని తగ్గించడం ద్వారా వినియోగదారులపై భారం వేసింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం డిసెంబర్ నెలలో తారిఫ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెంపు సుమారు 15% వరకు ఉండొచ్చు. ముఖ్యంగా 1.5 GB డేటా ప్లాన్లపై నెలకు రూ50 వరకు అదనపు భారం పడే ఛాన్స్ ఉంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం మరియు సమీప భవిష్యత్తులో పెద్ద ఎన్నికలు లేకపోవడం కంపెనీలకు అనుకూల పరిస్థితిగా మారింది. గత టారిఫ్ పెంపు తర్వాత తదుపరి పెంపుకు మధ్య దాదాపు 15 నెలల గ్యాప్ ఉంది. ఈసారి కూడా గతంలో మాదిరిగానే క్రమంగా ధరలు పెంచే వ్యూహాన్ని కంపెనీలు అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. మీరు ఇప్పుడే చేయాల్సింది మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ చెక్ చేయండి. అవసరమైతే దీర్ఘకాలిక ప్లాన్ను ముందే రీఛార్జ్ చేయండి. వివిధ నెట్వర్కుల ప్లాన్లను పోల్చి చూసి నిర్ణయం తీసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ టారిఫ్ పెంపులపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టెక్ అండ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.